హాయ్ అండి. నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరికి తెలుసు కదండీ! టీడీపీ విన్ అయిందనేసి న్యూస్‌లో చూసాము. మా ఇల్లయితే మిడ్ వ్యాలీ సిటీలో అండి. సో, మిడ్ వ్యాలీ సిటీ పక్కనే తెలుగుదేశం ఆఫీస్ ఉంది గదా! సో, అక్కడ సంబరాలు అందరూ చేసుకుంటున్నారనమాట. సో, అవన్నీ క్యాప్చర్ చేద్దామని వెళ్ళాను. మీరు కూడా చూడండి. ఇదంతా కూడా టీడీపీ ఆఫీస్ బయట అండి. సో, బయట ఒక స్క్రీన్ పెట్టారు. లోపల కూడా ఒక స్క్రీన్ పెట్టారనమాట. కొంతమంది వచ్చేసి ఇక్కడే చూస్తూ ఉన్నారనమాట న్యూస్ మొత్తము. సో, నేను చెప్పాను గదండీ ఇందాక బయట ఒక స్క్రీన్, లోపల ఒక స్క్రీన్ అని. ఇది లోపలనమాట. ఒక స్క్రీన్ వేశారు. ఇక్కడ నుంచి కూడా కొంతమంది న్యూస్ చూస్తూ ఉన్నారనమాట. సో, నేనైతే ఒక యూట్యూబర్‌గా వెళ్లి క్యాప్చర్ చేశాననమాట. వీళ్ళందరూ సంబరాలు ఎట్లా చేసుకుంటున్నారో అనేసి. ఫస్ట్ టైమ్ నేను తెలుగుదేశం ఆఫీస్‌లోకి వెళ్ళింది. ఇంతవరకు వెళ్ళలేదనమాట. పక్కనే ఉన్న ఆఫీస్ అయితే చాలా బావుంది. సో, వీళ్ళందరూ కూడా న్యూస్ చూస్తా ఉన్నారనమాట ఆఫీస్‌లో కూర్చొని. సో, లోపలైతే ఎన్టీఆర్ విగ్రహం చాలా పెట్టారు. పెద్దగా పెట్టారు. బావుంది ఇక్కడ గూడా. బయట చూసారు గదండీ! తెలుగుదేశం విన్ అయిందనేసి క్రాకర్స్ అందరూ కాల్చుకొని సంబరాలు చేసుకుంటున్నారు. సో, మనం గూడా చూద్దాము. ఇక్కడ కొంతమంది కార్యకర్తలు ఉన్నారండి. వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుందాము. మేడం మీ పేరేంటండి? నా పేరు అన్నాపతిని జయలక్ష్మమ్మ. నేను గుంటూరు పార్లమెంట్ మహిళా ప్రెసిడెంట్. ఓకే మేడం, టీడీపీ గెలిచింది కదా, మీ ఒపీనియన్ చెప్తారా? చాలా సంతోషంగా ఉంది. 5 సంవత్సరాల బానిస సంఖ్యలకి ఈరోజు కట్టలు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా నిజమైన దీపావళి ఈరోజు చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, ఎక్కడెక్కడ ఓట్లు ఉన్న వాళ్ళందరూ కూడా ఈసారి రామరాజ్యం రావాలి, చంద్రన్న పాలన రావాలి అని చెప్పేసి ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఓట్లేసి సపోర్ట్ చేసినందుకు వారందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున, మహిళా విభాగం తరఫున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరూ కూడా తెలుగువారి విజయం, చంద్రన్న కష్టం, చంద్రన్న ఏ రకంగా బాధల్లో ఉన్నా కూడా ధైర్యాన్ని కార్యకర్తలకు అందిస్తూ ఇంత వయసులో కూడా యువకుడుగా ఆయన మరి కార్యకర్తలు కానీ నాయకులు కానీ పరిగెత్తించిన తీరు నిజంగా దేనికి పనికిరాని డొక్కు ఫేలాలు మాట్లాడేది కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది. వైజాగ్ లో ఏర్పాట్లు అంటారు, ఏం చేసుకొని వీళ్ళ పాలన కట్టడానికి అర్థం కావట్లేదు. నిజంగా ఈ రోజు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా సంబరాల్లో ముందుకుపోతున్నారంటే నారా లోకేష్ గారి నాయకత్వాన్ని, చంద్రబాబు గారి నాయకత్వాన్ని, పవన్ గారి నాయకత్వాన్ని, మోడీ గారి నాయకత్వాన్ని కూడా అందరూ భారతదేశ వ్యాప్తంగా బలపడుతున్నారు. ఈ కూటమి విజయం, కూటమి మనం మేడంతో మాట్లాడతాము. అనే అనుభవం చెప్పండి మేడం. మీ పేరు ఫస్ట్, మీ పేరు చెప్పండి. వేమనేని వందనాదేవి, రాష్ట్ర పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, గుంటూరు జిల్లా పత్తిపాడు పరిశీలకురాలుగా ఉన్నాను. ఈ విజయం నిజంగా ప్రజా విజయం అండి. చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాలు ఆయనతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, మహిళల్ని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి పరిస్థితి, ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి. నాకు రాజధాని కావాలి అంటే అరెస్ట్ చేస్తారా? నాకు మాస్క్ కావాలంటే చంపేస్తారా? ఏమైతే ఒక పిల్లాడు వాళ్ళ అక్కని, మా అక్కని మీరు వెంటబడి వేధిస్తున్నారని వైసీపీ నాయకుడిని అడిగితే కాల్చి పెట్రోల్ పోసి చంపేస్తారా? ఇంత దారుణమైన పరిస్థితులు భారతదేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదండి. చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు ఎప్పుడైతే జైల్లో పెట్టాడో జనం కూడా, ప్రజలు కూడా తిరుగుబాటు, న్యాయం కావాలి, ధర్మం కావాలి,
చంద్రబాబు నాయుడు గారికి 100% తీర్పిచ్చారు. అలాగే ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలు కూడా 160 సీట్లకు పైన వన్ సైడ్ వారిది 160 సీట్లు మనం గెలుస్తా ఉన్నాం. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు జాతీయ రాజకీయాల్లో కూడా కీలకమైన వ్యక్తి కాబోతున్నారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు చాలా సంతోషంగా ఉందండి. ఇది ఒక గొప్ప పండుగ, ఇది ఒక గొప్ప పెద్ద పండుగ. తెలుగుదేశం పార్టీ కేడర్కి, రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా గొప్ప పండుగ. ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చేతులెత్తి వాళ్ళ పాదాలు పట్టుకొని నమస్కరిస్తా ఉన్నాను. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా అసలు టీడీపీ ఆఫీస్ బయట అయితే అండి ఫుల్ వెహికల్స్ అయిపోయినాయి అనమాట. పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోయారు. అంతా ఫుల్ ట్రాఫిక్ ఉంది. చూస్తున్నారు కదా, వెహికల్స్ అయితే అటు ఇటు ఫుల్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు లోపలికి వెళ్ళాం కదండి. లోపల కూడా కొంతమంది టీడీపీ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుందాం. వాళ్ళు ఎట్లా ఏం చెప్తున్నారు విందాం మనం కూడా. పేరు మేడం, మెయిన్ మీ పేరు? నా పేరు ఖమ్మంపాటి శిరీష, తెలుగు రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధిని. అండ్ దానికంటే ముందు అమరావతికి పొలవిచ్చిన మహిళని, జగన్మోహన్ రెడ్డి కొట్టిన తొలి దెబ్బ తగిలిన మహిళని నేను. టీడీపీ వచ్చింది, మన సెలబ్రేషన్స్ ఏంటి? మీరు మరి ముందు ఎట్లా అడుగు వేయాలనుకుంటున్నారు? ఇది ప్రజల విజయం అండి. ఇది ప్రజాస్వామ్యం ఈ రోజు గెలిచింది, ప్రజల విజయం. ఆడబిడ్డల్ని కన్నీరు పెట్టించిన ఎవడైనా సరే అధపాతాలను పోవాల్సిందే అని చెప్పి ఈ రోజు ప్రజా తీర్పిచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కనైనా బుద్ధి తెచ్చుకో. ఇలాంటి వాళ్ళకు కూడా మేము ఒకటే హెచ్చరిస్తున్నాము, ప్రజా కంటకులకు ఎవరైనా సరే ఇలాంటి పరిస్థితి ముందు రోజుల్లో వస్తుంది. తప్పకుండా నెక్స్ట్ ఎవరు కూడాను జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలను మాత్రం చెయ్యబోయినా కూడా వాళ్ళ మనసు మార్చుకుంటారని చెప్పి ప్రజా తీర్పు ఈ రోజు ఇచ్చారు. అన్నిటికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అమరావతి మహిళల్ని రోడ్ల మీద కీడ్చి అవమానించి తల్లి చెల్లి కన్నీరు అనేది కూడా చూడకుండా, ఆయనకి 2 ఆడపిల్లలు ఉన్నారు. ఎన్నోసార్లు మేము అల్లమట్టిస్తున్నా కానీ, నడి రోడ్డు మీద కూర్చున్నా కానీ, 200 మంది ప్రాణాలు పోయినా కూడా, గాల్లో కలిసిపోయినా కూడా కనీసం కన్నెత్తి చూడకుండా ఎంత కర్కశంగా అంటే రాక్షసత్వాన్ని చూపించారు అమరావతి మహిళల మీద. మేము ఆ రోజే చెప్పాను, జగన్మోహన్ రెడ్డి మట్టి కొట్టుకుపోతావు, మా కన్నీరు తగిలి మా ఉసురు తగిలి ఊడ్చుకుపోతావు అని చెప్పాం. అదే జరిగింది ఈ రోజు. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారిని ఏ తప్పు లేకుండా తీసుకెళ్లి అనవసరంగా ఆయన్ని 53 రోజుల పాటు జైల్లో పెట్టి హింసించి మానసిక క్షోభకు గురి చేసి ఆయన ఎన్నో ఇబ్బందులు పాలు చేశారు. ఈ రోజు నీ గత ఏంటి? ఇకపోతే మా అమ్మ భువనమ్మను కూడా బజారుకి ఇచ్చారు మీరు. ఇలాంటి మిమ్మల్ని చరిత్ర క్షమించదు అని చెప్పి ఈ రోజు రుజువైంది. ఈ రోజు నిజమైన ప్రజాస్వామ్యం గెలిచింది, బ్రతికింది అని చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటాం. తెలుగు రాష్ట్ర ప్రజల యొక్క పౌరుషాన్ని చూపించిన రోజు ఈ రోజు. తెలుగు రాష్ట్ర ఆడబిడ్డల ఆత్మాభిమానం నిలిచిన రోజు ఈ రోజు. తెలుగు రాష్ట్రం తలెత్తుకొని సగర్వంగా నా రాజధాని అమరావతి అని చెప్పుకునేటువంటి రోజు ఈ రోజు. ఇప్పుడు చెప్తున్నాము, మళ్ళీ చెప్తున్నాము, జై అమరావతి, జై తెలుగుదేశం, జై ఆంధ్రప్రదేశ్, జై చంద్రబాబు గారు. పేరు చెప్పండి మేడం ఫస్ట్. నా పేరు ఆచంటి సునీత అండి, స్టేట్ అంగన్వాడీ అండ్ డ్వాక్రా ప్రెసిడెంట్. చాలా సంతోషం ఈ రోజు, ఎందుకంటే నిజమైన ఈ రోజు ఏంటంటే నిజమైన దీపావళి పండుగ ప్రజలందరూ కూడా రాష్ట్రంలో ఈ రోజు జరుపుకోవాలి. ఎందుకంటే 5 సంవత్సరాల ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలన అన్ని వర్గాలు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి. ఏదైతే తన అహంకారానికి పరాకాష్ఠకి ఈ రోజు ప్రజలు ఇచ్చిన తీర్పు చంపపెట్టండి జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే తన అధికారంలోకి వచ్చిన వెంటనే ఏ విధంగా సొంత తల్లిని చెల్లిని బయటికి పంపించేసి మహిళల యొక్క ఉసురు పోసుకున్నాడు. తర్వాత సొంత చిన్నారను చంపేశాడు. ఏ విధంగా ప్రజావేదికను కూల్చేశాడు, రాజధాని నిర్మాణాన్ని ఆపేశాడు. ఈ రకంగా తన పతనానికి తనే నాంది వేసుకొని ఒక అహంకారమైనటువంటి పరిపాలన చేసి ఈరోజు చరిత్రహీనుడిగా మిగిలిపోయినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి దక్కింది. ఇంతటి ఘన విజయం నిజంగా ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారు, ఆ రోజు సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్ళని తెలుగుదేశం పార్టీ స్థాపించిన అన్న నందమూరి తారక రామారావు గారికి ఆత్మకి శాంతి నిజంగా ఈరోజు కలిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రతిపక్షాలని కనీసం మాట్లాడే హక్కు కూడా ఇవ్వకుండా, మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా ఏ రకమైనటువంటి ఇబ్బందులు పెట్టారనే తెలుసు. మరీ ముఖ్యంగా అసెంబ్లీలో జరిగినటువంటి సంఘటన రాష్ట్ర ప్రజలు ఎవ్వరు కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎవ్వరు కూడా మర్చిపోరు. ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా
వాళ్ళ యొక్క నాన్నగారు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న నారా భువనేశ్వరి గారు ఎప్పుడు రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవునటువంటి వ్యక్తిని ఏ విధంగా నీచాతి నీచంగా అసెంబ్లీలో మాట్లాడారనేది తెలుగు ప్రజలందరూ చూశారు. ఆ రోజే మా నాయకుడు ఒక శపథం చేశారు, ఇది ఒక కౌరవ సభ, ఇది గౌరవ సభ కాదు అని. నేను మళ్ళీ గౌరవంగా ఈ సభకు అడుగు పెడతానని చెప్పేసి ఆ రోజు ఆయన సంకల్పం తీసుకోవడం జరిగింది. ఆ సంకల్పాన్ని మేము మహిళలందరం కూడా మా సంకల్పంగా భావించి ఈ 5 సంవత్సరాలు ఈ జగన్మోహన్ రెడ్డిని అంతా ముందించాలని చెప్పేసి ప్రతి కార్యకర్త కూడా స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం అలుపెరగని సైనికురాల్లా పోరాడారు. నిజమైన పండుగ ఈ రోజండి. తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా చేస్తూ ఉంటుంది. ఈ యొక్క విజయాన్ని ప్రజలకే అంకితం చేస్తాం. ప్రజా విజయం ఇది, ప్రజల్లోంచి వచ్చిన మార్పే. ప్రజలు దేవుడి యొక్క దీవెనలు, ప్రజల ఆశీస్సులతో మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు, మంచి పరిపాలన ఇస్తున్నారు. థ్యాంక్ యూ. సో ఈవినింగ్ అయిపోయింది కదండి. సో తెలుగుదేశం ఆఫీస్కి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారనమాట. చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ఆఫీస్లోకి ఎంటర్ అయిపోయారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పటికి అందరు జనాలు ఎక్కువైపోయి తోసేసుకుంటుంటే నేను కొంచెం కవర్ చేసి వచ్చేసానండి. ఇది ఈవినింగ్ సంబరాలండి. మేము ఉండేది మంగళగిరి కదండి. సో ఇది రాజధాని అమరావతి కిందకు వస్తుంది కదా, కాబట్టి ఇక్కడ టీడీపీ విన్ అయింది కాబట్టి సో అందరు కూడా టీడీపీ వాళ్ళందరూ కూడా ఇక్కడ సంబరాలు జరుపుకుంటున్నారనమాట. ఇది మేమున్న అపార్ట్మెంట్ అండి, మిడ్ వ్యాలీ సిటీ. మిడ్ వ్యాలీ సిటీలో కూడా అందరు కూడా కేక్ కట్ చేసి ఒకరికొకరు కేక్ తినిపించుకుంటూ సెలబ్రేట్ చేసుకున్నారు. ఇప్పుడు కూటమికి భారీ మెజారిటీ వచ్చింది కదండి, కాబట్టి వీరిపై చాలా రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుందన్నమాట. ప్రజలు చాలా నమ్మకంతో ఉన్నారు కదా, అందుకు ధీటుగా పాలన చేస్తారు అని కోరుకుంటూ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఫైనల్గా ఇంకొకసారి చెప్తున్నానండి, ఇది పార్టీ పరంగా కాదండి, ఒక యూట్యూబర్గా ఈ ప్రోగ్రామ్ అంతా కవర్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.